వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. పవర్ ఆఫ్ మైండ్ వీడియో చూడని వాళ్ళు ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి కనిపించే ఈ ప్రపంచంలో జీవిస్తున్నామని అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి మనం రెండు వేరు ప్రపంచాల్లో ఒకేసారి జీవిస్తున్నాం. ఔటర్ వరల్డ్ అండ్ ఇన్నర్ వరల్డ్. ఇది మనకి బాగా అర్థమయ్యేలాగా కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాం. ఔటర్ వరల్డ్లో మనం కార్లోనే ఉన్నాం, కానీ మన ఇన్నర్ వరల్డ్లో ఇంటికి వెళ్ళాక ఏం చెయ్యాలి, వండుకోవడానికి ఇంట్లో వెజిటబుల్స్ ఉన్నాయో లేదో, మనకి ఎవరితో అయినా గొడవ కానీ ఇష్యూ కానీ అయిందనుకోండి, ఒకవేళ ఆ వ్యక్తి ఎదురు పడితే ఎలా ఫేస్ చేయాలి, మాట్లాడాలా వచ్చేయాలా, ఇలా మనం ఔటర్ వరల్డ్లో కార్లోనే ఉన్న ఇన్నర్ వరల్డ్లో రకరకాల విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా ఈజీగా చెప్పాలంటే, మనం వర్క్ చేస్తున్న ఆఫీస్లో మన బాస్ మన దగ్గరకు వచ్చి, మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, మీ అంత సిన్సియర్ ఎంప్లాయీ మా కంపెనీలో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, మీ వల్ల మా కంపెనీకి చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి, మీకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నాం అని అన్నారనుకోండి, ఔటర్ వరల్డ్లో మనం ఆఫీస్లోనే ఉన్న ఇన్నర్ వరల్డ్లో మనం చెప్పలేనంత ఆనందంగా, సంతోషంగా, ఎక్సైటింగ్గా ఉంటాం. అదే బాస్ మనల్ని పిలిచి, మీరు సరిగా వర్క్ చేయట్లేదు, మీ వల్ల కంపెనీకి ఎటువంటి యూజ్ లేదు, మిమ్మల్ని ఫైర్ చేయాలనుకుంటున్నాం అని అన్నారనుకోండి, వెంటనే మన ఇన్నర్ వరల్డ్లో చెప్పలేనంత బాధ, డిప్రెషన్, నెక్స్ట్ ఇంకో జాబ్ దొరుకుతుందో లేదో అనే యాంగ్జైటీ, ఆందోళన, ఇవన్నీ మనం ఇన్నర్ వరల్డ్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇంకా ఎవరైనా మనల్ని చూసి, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది అంటే మనం చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం. ఏంటి ఈరోజు ఇలా ఉన్నావు, అసలు నీ డ్రెస్సే బాగాలేదు, ఆ హెయిర్ స్టైలే నీకు సెట్ అవ్వలేదు అన్నారనుకోండి, వెంటనే సాడ్ ఫీల్ అయిపోతాం, లో అయిపోతాం. ఔటర్ వరల్డ్లో జరిగే సంఘటనలకి, పరిస్థితులకి మనం ఇన్నర్ వరల్డ్లో రియాక్ట్ అవుతున్నాం. రియాక్ట్ అవ్వడమే కాకుండా అదే నిజమని నమ్ముతున్నాం. నమ్మి మనకి కావాల్సింది ఏదైనా సరే మనమే క్రియేట్ చేసుకునే పవర్ మనలోనే ఉంది, మన సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అలాగే ఔటర్ వరల్డ్లో జరిగిన ప్రతిదీ మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఆలోచనలతో ముద్రించడం వల్లే అది క్రియేట్ అయిందన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఔటర్ వరల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ వరల్డ్. ఔటర్ వరల్డ్ అనేది ఒక అద్దం లాంటిది, ఇన్నర్ వరల్డ్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్. అద్దం ముందు నిల్చున్నప్పుడు మన హెయిర్ స్టైల్ మనకి నచ్చలేదనుకోండి, అద్దాన్ని పగలగొట్టలేం కదా. అద్దంలో కనిపించే ఇమేజ్, హెయిర్ స్టైల్ కూడా మనం మార్చలేం. ముందు మనకి నచ్చిన హెయిర్ స్టైల్ మనం వేసుకుని అప్పుడు అద్దం ముందు నిల్చుంటే అద్దంలో కనిపించే మన ప్రతిబింబం కూడా మనకి నచ్చినట్టుగా మారుతుంది. ఒకవేళ మనం వేసుకుంటున్న డ్రెస్ మనకి నచ్చలేదనుకోండి, మనకి నచ్చిన డ్రెస్ వేసుకుని అద్దం ముందు నిల్చుంటే అప్పుడు అద్దంలో కనిపించే మన ప్రతిబింబం కూడా మనకి నచ్చినట్టుగా మారుతుంది. మన జీవితంలో మనకి జరుగుతున్న సంఘటనలు, మనం ఎదుర్కొన్న పరిస్థితులు మనకి నచ్చట్లేదనుకోండి, మన ఇన్నర్ వరల్డ్లో మన సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చే ఆలోచనలు మార్చుకోవాలని అర్థం. మన బిజినెస్ నష్టాలలో నుండి లాభాల్లోకి రావాలంటే మన బిజినెస్ని సక్సెస్ వైపు తీసుకెళ్లే పవర్ మనలోనే ఉంది. మన ఆలోచనలు మరియు మన ఫీలింగ్స్తో మనలో ఉండే అన్లిమిటెడ్ పవర్తో దాన్ని క్రియేట్ చేయొచ్చు అని నమ్మాలి, ట్రస్ట్ చేయాలి. మన బిజినెస్ నష్టాల్లో ఉండడానికి కారణమైన ఆలోచనలు అంటే, నా బిజినెస్ ఎందుకో సరిగా సక్సెస్ అవ్వలేదు, కస్టమర్స్ ఎవరు నా షాప్కి రావట్లేదు, లాభాల సంగతి పక్కన పెడితే అసలు పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు, వర్కర్స్కి ఖాళీగా జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు, మనలో ఉండే భయాలు, అనుమానాల్ని వెంటనే కట్ చేసి, నా బిజినెస్ చాలా బాగా నడుస్తుంది, రోజంతా కస్టమర్స్తో నా షాప్ నిండిపోతుంది, రోజు రోజుకి నా బిజినెస్లో లాభాలు రెట్టింపు అవుతున్నాయి, అబండెన్స్ ఆఫ్ మనీ నా లైఫ్లోకి ఓవర్ఫ్లో అవుతుంది. ఇలాంటి పాజిటివ్ ఆలోచనని మనం రోజు మన సబ్కాన్షియస్ మైండ్కి చెబుతూ ఉండాలి, విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. రియాలిటీలో అది జరగకపోయినా జరిగినట్టు మనం ఫీల్ అయ్యి, నిజంగా జరిగితే ఎంత హ్యాపీనెస్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో అంతే హ్యాపీనెస్తో మనం రోజు మనకి కావాల్సింది జరిగినట్టు మన సబ్కాన్షియస్ మైండ్తో చెబుతూ ఉండాలి. అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండే పవర్ దాన్ని నిజంగా మన లైఫ్లో మేనిఫెస్ట్ చేస్తుంది. మనకి కావాల్సింది ఏదైనా సరే మన ఇన్నర్ వరల్డ్ సాఫ్ట్వేర్ని మార్చి మనం ఔటర్ వరల్డ్లో క్రియేట్ చేసుకోవచ్చు.
మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.